సో జాగ్రఫీ PYQs 2015 ఎండింగ్ లోకి వచ్చేసాం. 2021 స్టార్ట్ చేసి 2015 అండి. నెక్స్ట్ మనకి 2014, 2013 ఇంక రెండే మిగిలి ఉన్నాయి. ఓకే, ఈ 2015 కూడా మనకి చాలా వరకు ఫ్యాక్చువల్ డేటా సంబంధించిన సెషన్ అండి. ఎక్కువగా ఫ్యాక్చువల్ డేటానే కనిపిస్తుంది. సో ఒకసారి కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, కాన్సెప్ట్స్ లేవని కాదు, చూద్దాం. కొంచెం ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, తొందరగానే సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద 2015 is, which of the following phenomena might have influenced the evolution of organisms? ఆర్గానిజమ్స్ యొక్క ఎవాల్యూషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫ్యాక్టర్స్ ఏమై ఉండొచ్చు అంటే అన్నింటికి సంబంధించి ఫిజికల్ జాగ్రఫీ కంప్లీట్ గా సంబంధించిన టాపిక్ అండి. ఓకే, రెండు ఆప్షన్స్ ఇచ్చారు, కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఇచ్చారు, గ్లేషియల్ సైకిల్స్ ఇచ్చారు. ఏమవుతాయి ఆన్సర్? బోత్ అవుతాయా? ఓకే, సో కాంటినెంటల్ డ్రిఫ్ట్ యాజ్ వెల్ యాజ్ గ్లేషియల్ సైకిల్స్ రెండు కూడా హ్యూమన్ ఎవాల్యూషన్ కి కానీ లేదా మిగతా వీటి యొక్క ఎవాల్యూషన్ కి కానీ హెల్ప్ అయ్యాయండి. ఓకే, ఎందుకని మనం క్లియర్ గా చెప్తాం. ఓకే, ఏంటది ఎవాల్యూషన్ జరగడం? ఎవాల్యూషన్ అంటే రకరకాల క్లైమేట్స్ కి అడాప్ట్ అవుతూ ఒక జంతువు లేదా ఒక చెట్టు అలా కంటిన్యూస్ గా దానికి అడాప్ట్ అవుతూ డెవలప్ జరగడాన్ని మనం ఎవాల్యూషన్ అని చెప్పి పిలుస్తాం. సో ఆ ఎవాల్యూషన్ కి ఖచ్చితంగా గ్లేషియల్ సైకిల్స్, భూమి మీద జరిగిన గ్లేషియేషన్ యాజ్ వెల్ యాజ్ డీగ్లేషియేషన్ సైకిల్స్. ఓకే, అంటే భూమి మీద టెంపరేచర్లు పెరుగుతూ ఉంటాయి, అది డీగ్లేషియేషన్. టెంపరేచర్ కంటిన్యూస్ గా తగ్గుతూ ఉంటాయి, అది గ్లేషియేషన్. ఇలా కంటిన్యూస్ గా టెంపరేచర్ పెరుగుతూ తగ్గుతూ ఉండే క్రమంలో మనకి ఈ స్పీసీస్ యొక్క ఎవాల్యూషన్ జరిగింది, ప్లాంట్ స్పీసీస్ కానీ యానిమల్ స్పీసీస్ కానీ. సో ఇది గ్లేషియల్ సైకిల్స్ అంటే టెంపరేచర్ లో మార్పులు ఇవన్నింటి వల్లనే ఆ అడాప్టేషన్ అవ్వాలి. ఒకేలాగా ఉంటే ఎందుకంటే ఎవాల్యూషన్ జరగడం? ఇప్పుడు చూడండి, జీవితం అంతా ఒకేలాంటి కండిషన్స్ ఉంటే ఏ మనిషిని ఎవాల్వ్ అవుతాడా? మీకు చెప్తారు జనరల్ గా, మీరు టఫ్ కండిషన్స్ ఉంటేనే ఎవాల్వ్ అవుతాడు. కొన్ని టఫ్ కండిషన్స్ కావాలి, కొన్ని ఈజీ కండిషన్స్ ఉండాలి జీవితంలో. అప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటేనే మీరు కరెక్ట్ గా అడాప్ట్ అవుతూ ఉంటారు ప్రతిదానికి. జీవితం అంతా టఫ్ గా సాగిపోతే అది ఒక రకంగా ఉంటుంది, జీవితం అంతా ఈజీగా సాగిపోయినా అది ఒక రకంగా ఉంటుంది. ఓకే, అలాగే ఇక్కడ కూడా టెంపరేచర్ లో చేంజెస్ వీటి వల్ల ఎవాల్యూషన్ కి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ అంటే గ్లేషియల్ సైకిల్స్ కరెక్టే. మరి కాంటినెంటల్ డ్రిఫ్ట్ దీనికి అవకాశం ఇస్తుందా? అవును, ఖచ్చితంగా ఇస్తుంది. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ప్రకారం ఒకప్పుడు ఈక్వటోరియల్ క్లైమేట్ లో ఉన్న క్లైమేట్స్ ఇప్పుడు పోలార్ రీజియన్ లో ఉండొచ్చు, ఒకప్పుడు పోలార్ రీజియన్ లో ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ఈక్వటోరియల్ ప్రాంతంలో ఉండొచ్చు. సో అంటే పోలార్ రీజియన్ నుంచి టెంపరేట్, టెంపరేట్ నుంచి ట్రాపికల్, ట్రాపికల్ నుంచి ఈక్వేటర్, ఇలా క్లైమేట్స్ మారుతూ ఉన్నాయి. క్లైమేట్లు మారుతున్నాయి అంటే జంతువులు కూడా అడాప్ట్ అవ్వడానికి టైం ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలార్ బీర్స్ ఉన్నాయి, ఒకప్పుడు ఇప్పుడు అంటే పోలార్ బీర్స్ ఇప్పుడు అంటార్క్టికల్ లేవు అంటే ఒక ఐలాండ్ లో ఉన్నాయి, గ్రీన్లాండ్ ఐలాండ్ లో ఉన్నాయి అనుకోండి. ఒకవేళ ఇప్పుడు ఇదే పోలార్ బీర్స్ గ్రీన్లాండ్ ఐలాండ్ ఈక్వేటర్ దగ్గర ఉన్నప్పుడు కూడా ఉండొచ్చు, మేబీ ఒకవేళ ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు కూడా ఇదే విధంగా ఉంటాయి పోలార్ బీర్స్? ఉండవు కదా. అది ఈక్వేటర్ నుంచి దాటి అలా పైకి వెళ్లే కొద్దీ ఆ కోల్డ్ క్లైమేట్ కి తగ్గట్టుగా తమని తామే అడాప్ట్ చేసుకున్నాయి. సో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ కూడా, అది కాంటినెంటల్ డ్రిఫ్ట్ కూడా రెండింటిని అంటే ఈ ఎవాల్యూషన్ ని ఇంపాక్ట్ చేస్తుందండి. సో ద ఆన్సర్ విల్ బి బోత్ 1 and 2. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దామండి. సెకండ్ క్వశ్చన్ మనకి ఫిజికల్ జాగ్రఫీలో క్లైమేటాలజీకి సంబంధించిన క్వశ్చన్. క్లైమేటాలజీలో మనకి ట్రాపికల్ సైక్లోన్స్ కి సంబంధించి క్వశ్చన్ అడుగుతున్నారండి. ఓకే, సో ప్రపంచంలో మనం సైక్లోన్స్ ని అబ్జర్వ్ చేస్తే అన్ని ట్రాపికల్ రీజియన్స్ లో సైక్లోన్స్ కనిపిస్తాయి. కానీ కొన్ని ట్రాపికల్ రీజియన్స్ లో, పర్టికులర్ గా సౌత్ అట్లాంటిక్ లోను అలాగే సౌత్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ లోను సైక్లోన్స్, ట్రాపికల్ సైక్లోన్స్ కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదు అని చెప్పి కారణం అడుగుతున్నాడండి. ఏంటండి కారణం? 4 రీజన్స్ ఇచ్చాడు. సీ సర్ఫేస్ టెంపరేచర్ తక్కువగా ఉండమా, లేదు ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్స్ జోన్ ITCZ అక్కడ అప్పుడప్పుడు వస్తూ ఉండడం వలన, లేదు కొరియాలిస్ ఫోర్స్ లేకపోవడం వలన, లేదు ల్యాండ్ లేకపోవడం వలన. ఏంటండి రీజన్? చెప్పండి. సీ సర్ఫేస్ టెంపరేచర్. ఓకే, సీ సర్ఫేస్ టెంపరేచర్ తక్కువగా ఉండడం వలన రావడం లేదు. ఓకే, మనం జనరల్ గా ట్రాపికల్ సైక్లోన్స్ చదివినప్పుడు ఒక విషయం చదువుతాం, ట్రాపికల్ సైక్లోన్స్ కి కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, ద ఫేవరబుల్ కండిషన్స్ ఆర్
ఒకటి ఏ మినిమం సీ సర్ఫేస్ టెంపరేచర్ ఆఫ్ 29 degrees ఎంతో వాటర్ టెంపరేచర్ ఉండాలి. అంత టెంపరేచర్ అంత వేడిగా ఉంటేనే మనకి కావాల్సిన కండిషన్స్ వస్తాయి. సో వాటర్ టెంపరేచర్ ఉండాలి, సీ సర్ఫేస్ టెంపరేచర్ ఎక్కువగా ఉండాలి. రెండోది కొరియాలిస్ పోర్స్ అవసరమైనంత ఉండాలి, అంటే ఈక్వేటర్ నుంచి ఒక మినిమం డిస్టెన్స్ ఉండాలని. ఒక మినిమం డిస్టెన్స్ ఈక్వేటర్ నుంచి ఒక 5 degrees కంటే ఎక్కువ ఉంది అనుకోండి, 5 degrees నార్త్ 5 degrees సౌత్ తర్వాత ఉంటే మనకి కొరియాలిస్ ఫోర్స్ ఉంటుంది, కాబట్టి దానివల్ల సైక్లోన్స్ రావడానికి ఉపయోగం ఉంటుంది. ఓకే, అలాగే కోల్డ్ వాటర్ ఎడిషన్ జరగకూడదు. ఏంటంటే కోల్డ్ వాటర్ ఎడిషన్ జరగకూడదు. ఒకవేళ ఎక్కడి నుంచైనా కోల్డ్ వాటర్ ఎడిషన్ జరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్ గా సీ సర్ఫేస్ టెంపరేచర్ తగ్గిపోతుంది. ఇలాంటి కొన్ని కండిషన్స్ మనం చెప్తాం. ఓకే, సో ఇక్కడ కండిషన్ లో ఒకటి కొరియాలిస్ ఫోర్స్ సరిపడా ఉంటుందా. ట్రాపికల్ రీజన్ లో మిగతా దగ్గరలో వస్తున్నాయంటే అక్కడ కొరియాలిస్ ఫోర్స్ ఉంది, మరి ఇక్కడ ఎందుకు కొరియాలిస్ ఫోర్స్ ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది, ఎక్కడైనా కొరియాలిస్ ఫోర్స్ ఉంటుంది. సో మనకి కొరియాలిస్ ఫోర్స్ లేదు అనేది కరెక్ట్ కాదు. ఓకే, కొరియాలిస్ ఫోర్స్ తర్వాత ల్యాండ్ లేకపోవడం. అసలు ల్యాండ్ తో మనకి ట్రాపికల్ సైక్లోన్స్ కి సంబంధం లేదు. ట్రాపికల్ సైక్లోన్స్ ఆరిజినేట్ అయ్యేది ఓషన్స్ మీదే, అండ్ ట్రాపికల్ సైక్లోన్స్ డెడ్ అయిపోయేది ఎప్పుడు అంటే ల్యాండ్ ఫాల్ జరిగినప్పుడు. ఓకే, సో ల్యాండ్ ఫాల్ అయితే అవి చచ్చిపోతాయి, అలాంటప్పుడు ల్యాండ్ తో దానికి పని ఉందా? లేదు. సో అది కరెక్ట్ కాదు. ఐటీసీజెడ్ రావడం వలన, ఐటీసీజెడ్ ఎప్పుడు అన్ని దగ్గరికి వస్తూ ఉంటది. ఒక ఐటీసీజెడ్ వచ్చినంత మాత్రం ఇప్పుడు మనం ఉన్న బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ దగ్గరికి ఐటీసీజెడ్ రావట్లేదా? వస్తుంది కదా. ఇప్పుడు ఇండియా మీద కూడా ఐటీసీజెడ్ వస్తుంది. ఐటీసీజెడ్ అంటేనే ఈక్వేటర్ దగ్గర నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వరకు మోగుతూ మళ్ళీ కిందకి వెళ్తూ ఉంటది, ఇలా తిరుగుతూ ఉంటది. సూర్యుడు ఎక్కడుంటే ఐటీసీజెడ్ కూడా అక్కడే ఉంటుంది. సో ఐటీసీజెడ్ కూడా కాదు. ఓకే, మిగిలిందల్లా ఏంటి అంటే సీ సర్ఫేస్ టెంపరేచర్ తక్కువగా ఉండడం, దీని వల్ల మాత్రమే మనకి అక్కడ సైక్లోన్స్ రావడం లేదు. ఓకే, మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఈక్వేటర్ అనుకోండి. ఓకే, ఇది కాంటినెంట్ ఆఫ్ సౌత్ అమెరికా అనుకోండి, అలా లేకపోయినా. ఓకే, ఈ సౌత్ అమెరికా కాంటినెంట్ కి యువతల వైపు మనకి అదే రైట్ సైడ్ సౌత్ అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. ఓకే, యువతల వైపు ఏమో సౌత్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ ఉంటుంది. ఓకే, ఇక్కడే సైక్లోన్స్ రావు, ఇక్కడే ట్రాపికల్ సైక్లోన్స్ రావు. ఎందుకు రావు అంటే ఈ ఓషన్స్ లోనికి మనకి అంటార్క్టిక్ ఓషన్ నుంచి కోల్డ్ వాటర్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఓకే, అంటార్క్టిక్ ఓషన్ కరెంట్ అనే అంటార్క్టిక్ కాంటినెంట్ చుట్టూ కూడా సర్కం పోలార్ కరెంట్ అని ఒక కరెంట్ ఇలా తిరుగుతూ ఉంటది కంటిన్యూస్ గా, దాన్ని వెస్ట్ విండ్ డ్రిఫ్ట్ అంటాం. దానిలోంచి కొంత వాటర్స్ మనకి ఇక్కడికి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఈ కోల్డ్ వాటర్స్ యాడ్ అవ్వడం వలన అక్కడ సీ సర్ఫేస్ టెంపరేచర్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే సీ సర్ఫేస్ టెంపరేచర్ తగ్గిందో సైక్లోన్స్ ఆరిజినేట్ అయ్యే ఛాన్స్ ఉండదు. అందుకే మనకి ఇక్కడ పెరు తీరం, ఇదేదో అనుకోకండి సౌత్ ఈస్టర్న్ పసిఫిక్ అంటే పెరు తీరమే. మీకు పెరు తీరం అని జనరల్ గా చదివినా కూడా పెరు కోస్ట్ లో ఏ వాటర్ ఉంటుంది? కోల్డ్ వాటర్. పెరు కరెంట్ లేదా అంబోల్ట్ కరెంట్, ఇవన్నీ మీకు ఐడియా ఉంటాయి. సో అక్కడ కోల్డ్ వాటర్ ఎందుకు ఉంది? కోల్డ్ వాటర్ ఉందని మీకు ముందే తెలుసు. సో కోల్డ్ వాటర్ ఎందుకు వచ్చింది? సీ సర్ఫేస్ టెంపరేచర్ తక్కువ ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి పెరు కరెంట్ వచ్చింది, దానివల్ల టెంపరేచర్ తగ్గిపోయింది, అంతే కదా. సో టెంపరేచర్ తక్కువ ఉంది కాబట్టి సైక్లోన్స్ రావట్లేదు, దాన్ని కోరిలేట్ చేసుకోవాలన్న. సో ఈ విధంగా చూసుకుంటే ద కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ, సీ సర్ఫేస్ టెంపరేచర్లు తక్కువగా ఉండడం వల్ల. ఓకే, తర్వాత థర్డ్ వన్ అండి. థర్డ్ వన్ మనకి ఇది కూడా క్లైమేటాలజీకి సంబంధించిన క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, క్వశ్చన్ చూడండి ఒకసారి. 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఒకటి ఫస్ట్ స్టేట్మెంట్ ఒక విండ్స్ గురించి ఇస్తాడు. ఓకే, ఒకటి ద విండ్స్ విచ్ బ్లో బిట్వీన్ 30 degrees నార్త్ అండ్ 60 degrees సౌత్ లాటిట్యూడ్స్ త్రూ అవుట్ ద ఇయర్ ఆర్ నోన్ యాజ్ వెస్టర్లీస్. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ద మాయిస్ట్ ఎయిర్ మాసెస్ that cause winter rains in northwestern region of India are part of westerlies అని చెప్తున్నారండి. ఓకే, నార్త్ ఇండియాలో నార్త్ వెస్టర్న్ ప్రాంతానికి వింటర్ లో వర్షాన్ని ఇచ్చే విండ్స్ వెస్టర్లీస్ లో ఒక పార్టే అని చెప్తున్నాడు అనమాట. ఓకే, ఇందులో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 2 స్టేట్మెంట్లు కరెక్టా, ఒక స్టేట్మెంట్ కరెక్టా? ఒకటైతే ఏది ఆన్సర్? ఏది చెప్పండి, థింక్ ఆఫ్ ఇట్ తొందరగా. ఏమన్నా నో ఐడియా? ఓకే, ఇందు డి అంటున్నావా? అంటే 1 కాదు 2 కాదు అని చెప్తున్నావా? ఓకే, యూఆర్ ఎలిమినేటింగ్ బోత్. మీరండి
ఆఫ్లైన్. 2 ఒక్కటే కరెక్ట్ అయి ఉండొచ్చు అంటున్నారా? 2 ఓన్లీ అంటున్నారా? ఓకే, మిగతా వాళ్ళు నో ఐడియా. ఓకే, సో చెప్తాను చూడండి. ఇందులో ఎన్ని కరెక్ట్? ఫస్ట్ సెకండ్ దాంట్లో సెకండ్ వన్ ఒకటే కరెక్ట్ అండి. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ విల్ బి 2 ఓన్లీ. బి 2 ఓన్లీ. ఎందుకు అనేది చెప్తాను వినండి. ఓకే, ఫస్ట్ వన్ మనకి వెస్టర్లీస్ గురించి క్వశ్చన్ అడిగాడు. వెస్టర్లీస్ అంటే ఏంటి? వెస్టర్లీస్ అంటే మనకి తెలుసు ఏంటది? ఇక్కడ ఈక్వేటర్ ఉంటుంది. ఈక్వేటర్ నుంచి పైకి వెళ్తే సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్ ఉంటుంది. దానికి పైన ఏంటది? సబ్ ట్రాపికల్ లో ప్రెజర్ బెల్ట్. సబ్ పోలార్ లో ప్రెజర్ బెల్ట్, అంతే కదా? ఓకే, యా. ఇప్పుడు ఈక్వేటర్ వైపుకి ఇటువైపు నుంచి మనకి ట్రేడ్ విన్స్ వస్తాయి. ఏంటండి? ట్రేడ్ విన్స్, నార్త్ ఈస్ట్ ట్రేడ్ విన్స్ వస్తాయి. నార్త్ ఈస్ట్ ట్రేడ్ విన్స్ ఎక్కడ? ఇది 30 degrees నార్త్ దగ్గర నుంచి 0 వరకు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వెళ్తే 60 degrees నార్త్. ఇది 60 degrees నార్త్. ఇక్కడ మనకి ఏమవుతున్నాయి విన్స్? 30 degrees నార్త్ నుంచి 60 degrees సౌత్ వైపుగా, అది 60 degrees నార్త్ వైపుగా ఇలా వెస్టర్లీస్ వస్తాయి. ఇలాగా వెస్టర్లీస్ వస్తాయి. అంతే కదా? సబ్ ట్రాపికల్ హై ప్రెజర్ బెల్ట్. హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ కి జనరల్ గా విండ్స్ ఇలా వెళ్ళాలి. కానీ కొరియాలిస్ ఫోర్స్ వల్ల డిఫ్లెక్ట్ అయ్యి ఈ డైరెక్షన్ లో ఇలా ఈ డైరెక్షన్ తీసుకొని వెస్టర్లీస్ రూపంలో వెస్ట్ వైపు నుంచి వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి వెస్టర్లీస్ అంటే. ఇవి ఎక్కడెక్కడ దేని నుంచి దేనికి వెళ్తున్నాయి? 30 degrees నార్త్ నుంచి 60 degrees నార్త్ కి వెళ్తున్నాయి. ఒకసారి మరి కరెక్టే కదా అనుకోకండి. అక్కడ క్లియర్ గా ఇచ్చాడు 30 degrees నార్త్ నుంచి 60 degrees సౌత్ అన్నాడు. అక్కడి నుంచి 30 degrees నార్త్ నుంచి 60 degrees సౌత్ అంటే ఇక్కడికి రావాలి. ఇక్కడికి ఎలా వస్తాయి? కిందకి ఈక్వేటర్ దాటుకుని వచ్చేస్తున్నాయా? లేదు కదా. 30 degrees నార్త్ నుంచి 60 degrees నార్త్ కి వెళ్తున్నాయి అవి. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అన్నా? ఎస్. సెకండ్ స్టేట్మెంట్ మనకి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇండియన్ జాగ్రఫీ చదువుంటారు. ఇండియాలో 4 seasons లో రెయిన్ఫాల్ రావచ్చు, అన్ని సీజన్స్ లో కూడా. ఓకే, ఫస్ట్ సీజన్ మనకి ఇండియాలో సమ్మర్ సీజన్ వస్తుంది. సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు మంచి వేడిగా ఉన్న టైంలో సాయంకాలం పూట తొలకరి జల్లులు, అవే ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ సీజన్ లో సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుంది. ఆ తర్వాత నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ అవుతుంది. ఇవన్నీ అయిపోతే డిసెంబర్ జనవరి టైంలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఆ స్టేట్ లో హర్యానాలో కొన్ని విండ్స్ వలన, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనే విండ్స్ వలన వర్షం పడతాయని చెప్తారు. అంతేనా? సో వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెడిటరేనియన్ సీ నుంచి స్టార్ట్ అయ్యి ఇండియా మీదకి వస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయి? ఎక్కడో మెడిటరేనియన్ సీ దగ్గర ఆరిజినేట్ అయిన విండ్స్ ఇండియా వరకు ఎలా వస్తున్నాయి? హిమాలయాల వరకు ఎలా వస్తున్నాయి? త్రూ వెస్టర్లీసే వాటిని తీసుకొస్తున్నాయి. అక్కడ ఉండే విండ్స్ వెస్టర్లీసే తీసుకొస్తున్నాయి. ఓకే, అంటే అర్థం ఏంటి? ఇవి వెస్టర్లీస్ వల్ల వస్తున్నట్ట కాదా? ఏమన్నా ఆన్లైన్? ఓకేనా, అర్థమైందా? ఓకే, యా. సో ఇప్పుడు ఏంటి? ఓన్లీ 2 ఓన్లీ కరెక్ట్ కదా? Yes, 2 only is the correct answer. First statement wrong. So third one answer 2 only. Okay, is it clear? Yes, sir. Okay. Fourth one. Next question and fourth one. Okay, question చూడండి ఒకసారి. క్వశ్చన్ మనకి క్లైమేటాలజీ వీటికి సంబంధించిందే. ఓకే, ఏమన్నాడు? క్లైమేటాలజీలో ఒక సీజన్ ని నీకు ప్రిస్క్రైబ్ చేస్తున్నాడు, ఒక సీజన్ ని డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఏంటది? అక్కడ ప్రతిరోజు ఒకేలాగా ఉంటుంది. సంవత్సరంలో ప్రతిరోజు ఒకేలాగా ఉంటుంది, యూనిఫామ్ గా ఉంటుంది. ఈచ్ డే ఈజ్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ద మార్నింగ్ ఈజ్ క్లియర్ అండ్ బ్రైట్. మార్నింగ్ క్లియర్ గా బ్రైట్ గా సీ బ్రీజ్ తో ఉంటుంది. నెక్స్ట్, సన్ అలా ఆకాశంలోకి వచ్చేటప్పటికి హీట్ బాగా పెరిగిపోతుంది. హీట్ బాగా పెరిగిపోయి బాగా డార్క్ క్లౌడ్స్ ఏర్పడతాయి. అండ్ వెంటనే ద రెయిన్ కమ్స్ విత్ థండర్ అండ్ లైట్నింగ్. ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షం వస్తుంది. ఓకే, బట్ వెంటనే వర్షం ఆగిపోతుంది. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వర్షం ఆగిపోతుంది. ఇది ఏ క్లైమేట్ ని చూపిస్తుంది అనేది క్వశ్చన్ అండి. చెప్పండి, ఇది ఏ క్లైమేట్ కి ఒక సూచన అవ్వచ్చు మీకు? ఈక్విటోరియల్.
ఒక ఈక్వటోరియల్ ఆలోచించకుండా చెప్పొచ్చు, ఇది ఈక్వటోరియల్ క్లైమేట్ యొక్క ప్రిస్క్రిప్షన్ అంతే. ఈక్వటోరియల్ క్లైమేట్ లో ప్రతిరోజు ఒకలాగా ఉంటుంది, యూనిఫామ్, ద డే ఈజ్ యూనిఫామ్ త్రూ అవుట్ ద ఇయర్ అండి. టెంపరేచర్స్ ఎప్పుడు ఒకేలా ఉంటాయి, అక్కడ సమ్మర్ లేదు, వింటర్ లేదు, అసలు దేర్ వర్ నో సీజన్స్ ప్రెసెంట్ ఇన్ ద ఈక్వటోరియల్ రీజన్ మనం చెప్పుకుంటాం. సో ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటి, మార్నింగ్ చాలా క్లియర్ గా ఉంటుంది, ఇదంతా పక్కన పెట్టేయండి. అయితే ఏమన్నాడు, సన్ బాగా పైకి వచ్చి బాగా వేడయ్యేటప్పటికి విపరీతంగా క్లౌడ్స్ ఏర్పడతాయి, క్లౌడ్స్ ఏర్పడి వర్షం పడిపోతుంది, అది కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం. ఓకే, అది ఎక్కడ వస్తుంది, ప్రతిరోజు వర్షం పడేది ఈక్వటోరియల్ రీజన్ లోనే. ఓకే, అది కూడా వర్షం ఏం చెప్పాడు, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ వర్షం ఆగిపోతుంది. దాన్ని మనం 4 o'clock రెయిన్ఫాల్ అంటాం. మార్నింగ్ టైం అంతా భూమి బాగా వేడెక్కి భూమి మీద ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి, ఆ ఎవాపరేట్ అయిన వాటరే మనకి క్లౌడ్స్ రూపంలో ఫామ్ అవుతుంది. ఆ క్లౌడ్స్ అన్ని మళ్ళీ 4 ఆ టైంకి మళ్ళీ వర్షం లాగా పడిపోతాయి. అందుకే దాన్ని 4 o'clock రెయిన్ఫాల్ అని చెప్పి పిలుస్తామని చెప్పాం. ఓకే, సో ఈ విధంగా మనకి జరుగుతుంది. దీన్నే మనం ఈక్వటోరియల్ క్లైమేట్ యొక్క ఒక డిస్క్రిప్షన్ అని చెప్పొచ్చు. సో సింపుల్ గా ఇది ఈక్వటోరియల్ క్లైమేట్ యొక్క డిస్క్రిప్షన్ అండి. ఓకే, సో అంటే ఇక్కడ మనకి ఒకవేళ తెలియకపోయినా మనం ఏం చేయొచ్చు, కొన్ని వాటిల్లో సవర్నాస్ ని ఎలిమినేట్ చేయొచ్చు, మాన్సూన్ క్లైమేట్ ని ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ బట్టి ఏంటంటే ప్రతిరోజు ఒకేలాగా ఉంటుంది అనేది అబద్ధం. మెడిటరేనియన్ కి అయితే అసలు పూర్తిగా అబద్ధం అది. ఎందుకంటే సవర్నాలు ఇప్పుడు అమెరికాలో గడ్డి భూమి ఉంటాయి, ప్రైరీస్. అమెరికాలో కాదు సార్, సవర్నాలు అంటే మనకి ఈక్వేటర్ దగ్గరలోనే ఉంటాయండి. ఓకే, ఆ సవర్నాల దగ్గర ప్రతిరోజు ఒకలా ఉండడం కష్టం, ఇంపాసిబుల్. అది సీజనల్ వేరియేషన్ ఖచ్చితంగా ఉంటుంది, సీజనల్ టెంపరేచర్ వేరియేషన్ ఉంటుంది, సీజనల్ లెవెల్లో రెయిన్ఫాల్ వేరియేషన్ కూడా ఉంటుందని క్లియర్ గా చెప్పాం, అంతే కదా. సో ఇది ఫస్ట్ వన్ అన్న. ఓకే, సో ఇది అర్థమైంది క్వశ్చన్. ఎస్ సార్. ఎస్. ఓకే, నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి అన్న. ఓకే, ఇది ఓషనోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్. ఓషనోగ్రఫీలో మనం ఒక కరెంట్ ని చూస్తూ ఉంటాము. ఓకే, దట్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్. ఈక్వేటర్ దగ్గర ఈ ఈక్వటోరియల్ కరెంట్ యొక్క డైరెక్షన్ కి ఆపోజిట్ గా ఒక కరెంట్ వస్తుంటుంది, దాన్నే మనం ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ అని చెప్పి పిలుస్తాం. సో ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ అనేది ఈస్ట్ వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది. అంటే ఈక్వేటర్ మీద ఈస్ట్ వర్డ్ డైరెక్షన్ అంటే ఇటువైపు నుంచి, వెస్ట్ వైపు నుంచి ఈస్ట్ కి ఫ్లో అవుతూ ఉంటుందండి. యాక్చువల్ గా మనకి నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ కానీ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ కానీ ఏం చేస్తాయి, ఈస్ట్ నుంచి వెస్ట్ వైపుకి ఫ్లో అవుతున్నాయి. ఓకే, బట్ ఈక్వటోరియల్ కరెంట్ మాత్రం ఈస్ట్ వైపుకి ఫ్లో అవుతుంది. ఎందుకు ఫ్లో అవుతుంది, ఈస్ట్ వైపు ఎందుకు ఫ్లో అవుతుంది అని అడుగుతున్నానండి. ఓకే, ఈస్ట్ వైపు ఎందుకు ఫ్లో అవుతుంది, ఒకటి ఎర్త్ ఆర్ ఈ రొటేషన్ అంతా కూడా ఈస్ట్ వైపు జరగడం వల్ల జరుగుతుందా, రెండు ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ రెండు ఈక్వటోరియల్ కరెంట్లు కలవడం వల్ల జరుగుతుందా, మూడు వాటర్ శాలినిటీలో డిఫరెన్స్ వల్ల జరుగుతుందా, నాలుగు ఈక్వేటర్ దగ్గర చాలా కామ్ గా ఉంటుంది కాబట్టి అలా జరుగుతుందని అన్నారండి. ఓకే, సో ఏ కారణం వల్ల అవుతుంది చెప్పండి. ఓకే, ఏ ఎర్త్స్ రొటేషన్ టు ఇట్స్ యాక్సిస్, ఇట్స్ యాక్చువల్లీ రాంగ్. ఓకే, ఇందు నెక్స్ట్ ఇంకేమైనా వచ్చింది మీరు చెప్పండి. ఆప్షన్ బి అవ్వచ్చు అంటున్నారా, ఆఫ్లైన్. ఓకే, ఇంకెవరన్నా ఆన్లైన్. ఎనీ ఐడియా? ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అండి. కన్వర్జెన్స్ ఆఫ్ టూ ఈక్వటోరియల్ కరెంట్స్, రెండు ఈక్వటోరియల్ కరెంట్స్ కలవడం వల్ల మనకి ఇది ఏర్పడుతుంది అనమాట. ఓకే, రెండు ఈక్వటోరియల్ కరెంట్స్ ఎక్కడ కలుస్తున్నాయి సార్ అంటే, ఇప్పుడు ఇలా నార్త్ ఈక్వటోరియల్ కరెంటు సౌత్ ఈక్వటోరియల్ కరెంటు ఇలా వెళ్తున్నాయి. ఇలా వెళ్తే కరెక్ట్ గా మనకి దీనికి అడ్డంగా ఇలా సౌత్ అమెరికా కాంటినెంట్ ఉంటుంది. సో ఈ కరెంట్లు రెండు కూడా కరెక్ట్ గా దీని యొక్క ఎడ్జ్ లోకి వెళ్ళి ఆగిపోతాయండి, ఇప్పుడు ఆగిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ వాటర్ అంతా అక్కడ పైలప్ అయిపోతుంది. ఇక్కడ వాటర్ అంతా ఏమవుతుంది, క్వాంటిటీ పెరిగిపోతుంది, పైలప్ అయిపోతుంది. సో వాటర్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ మధ్యలో మనకి ఎలాగో కరెంట్ లేదు కదా, అక్కడ కరెంట్ లేదు. ఎందుకు, పైనుంచి నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ వస్తుంది, కింద నుంచి సౌత్ ఈక్వటోరియల్ కరెంట్, బట్ ఈక్వేటర్ దగ్గర ఎలాంటి కరెంట్ లేదు. అప్పుడు ఇక్కడ ఎలాగో ఖాళీగా ఉంది కాబట్టి ఈ ప్లేస్ లోంచి మనకి
కరెంట్ జనరేట్ అవుతుంది. దాన్నే మనం ఏమంటామండి, ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్. అంటే ఇవతల వైపు పైలెప్ అయిపోయిన వాటర్, ఇక్కడ వైపు పైలెప్ అయిపోయిన వాటర్ అంతా కూడా మళ్ళీ వెనక వైపుగా ట్రావెల్ చేయడం మొదలు పెడుతుంది. దాన్నే మనం ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ అని చెప్పి పిలుస్తాం. ఇది క్లియర్? ఏమన్నా ఆన్లైన్ అర్థమైందా? ఆన్లైన్ ఏమన్నా వినిపిస్తుందా? నో సార్. వినిపించలేదు, అర్థం అవ్వలేదా? అర్థం అవ్వలేదు. అర్థం అవ్వలేదా? ఓకే, మళ్ళీ చెప్తాను వినండి. ఓకే, ఇప్పుడు ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ తెలుసా తెలీదా? పూర్తి ఫస్ట్ చెప్పండి. నో సార్. నో ఐడియా. ఓకే, ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ తెలీదా? ఓకే ఓకే, మరి అలాంటప్పుడు నేనేం చేయలేను. అది చెప్పాలి ఫస్ట్. ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ అనేది మీకు తెలుసా తెలీదా? ఎందుకంటే ఇది ఒక బేసిక్ నాలెడ్జే. మనం చదువుకునే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరెంట్ లో ఈక్వటోరియల్ కరెంట్ కౌంటర్ కరెంట్ కూడా ఒకటి. ఓకే, సో ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ లో ఫస్ట్ మనకి ఇక్కడ ఈక్వేటర్ కి పై వైపు నార్త్ ఈస్ట్ ట్రేడ్ విన్స్ వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వలన వీ హ్యావ్ నార్త్ ఈక్వటోరియల్ కరెంట్, నార్త్ ఈక్వటోరియల్ కరెంట్. అలాగే ఈక్వేటర్ కింద వైపు ఓకే సౌత్ ఈస్ట్ ట్రేడ్ విన్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల వీ హ్యావ్ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్. ఇంకా ఈ రెండు కరెంట్స్ ఉంటాయండి. అంటే ఈ రెండింటి వల్లనే మనకి ప్రపంచంలో ఉండే ప్రతి వామ్ కరెంట్ కూడా ఆరిజినేట్ అవుతుంది. అంటే ఈ కరెంట్లే అలా డైవర్ట్ అయ్యి వామ్ కరెంట్ రూపంలోకి వెళ్తున్నాయి అనమాట. ఓకే, సో ఇది నార్త్ ఈక్వటోరియల్ కరెంట్, సౌత్ ఈక్వటోరియల్ కరెంట్. ప్రతి కాంటినెంట్ దగ్గర మనకి ఇవి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలా వెళ్తున్న ఈ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కరెక్ట్ గా ఒక ల్యాండ్ బౌండరీ వచ్చేటప్పటికి ఒక కాంటినెంటల్ బేరియర్, ఇగోండి ఇక్కడ సౌత్ అమెరికా కాంటినెంట్ తీసుకోండి. ఈ సౌత్ అమెరికా కాంటినెంట్ అనేది ఒక ల్యాండ్ బేరియర్, అంటే ఏంటి, కాంటినెంటల్ బ్యారియర్. వాటర్ దానికి మించి మూవ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వెళ్ళిన ఈ వాటర్ అంతా కూడా మాక్సిమం ఇక్కడ పైలప్ అయిపోతుంది. పైలప్ అంటే ఏంటి, మొత్తం అంతా ఒక దగ్గర గుమిగూడిపోతుంది. అక్కడ వాటర్ క్వాంటిటీ ఎక్కువైపోతుంది, వాటర్ సప్లై ఎక్కువైపోతుంది. సో ఈ వాటర్ లో కొంత వాటర్ ఏం చేస్తుంది, ఇలా యువతల వైపు కరెంట్ రూపంలో వెళ్తుంది. బట్ ఎంత జరిగినా అక్కడ వాటర్ ఎక్కువగానే ఉంది. మనం ఓషనోగ్రఫీలో అప్ వెల్లింగ్, డౌన్ వెల్లింగ్ లాంటి కాన్సెప్ట్ వింటాం. అంటే ఏంటి, ఇక్కడ వాటర్ క్వాంటిటీ బాగా ఎక్కువైపోయింది, హైట్ పెరిగిపోతుంది. సో ఏం చేయాలి, ఆ వాటర్ ఖచ్చితంగా వేరే డైరెక్షన్ లో ఎటువైపు ఎనర్జీ తక్కువ ఉందో అటువైపు మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో కొంత వాటర్ యువతల వైపు ఎటువైపు వెళ్ళిపోతుంది. ఓకే, బట్ ఇంకా మిగిలిన వాటర్ ఉంటే అది ఇక్కడ ఇలా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది, ఇక్కడి నుంచి నీకు ఎలాంటి కరెంటు కూడా రావట్లేదు. ఎందుకంటే నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ కానీ సౌత్ ఈక్వటోరియల్ కరెంట్ కానీ ఇవి ఈక్వేటర్ కి కొంచెం పైన కింద వస్తాయి, ఈక్వేటర్ దగ్గర కావు. ఎందుకు, ఈక్వేటర్ దగ్గర అసలు ట్రేడ్ విన్స్ ఉండవు. ట్రేడ్ విన్స్ లేకుండా ఈక్వేటర్ దగ్గర మనకి ఈక్వటోరియల్ కరెంట్ ఉంటుందా, ఉండదు. అక్కడ కొంచెం కామ్ వాటర్స్ ఉన్నాయి. సో కామ్ వాటర్స్ ఉండడం వల్ల ఇటువైపు నుంచి ఈ వాటర్ ఇలా రావడానికి అవకాశం ఏర్పడుతుందండి. సో అలా వచ్చి మనకి ఆ ప్రాంతంలో ఈ ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా, ఇది క్లియర్? ఎస్ సార్. ఎస్, ఓకే. సో ఇదే ఈక్వటోరియల్ కౌంటర్ కరెంట్ నాన్న. సో ఆన్సర్ ఈస్ కన్వర్జెన్స్ ఆఫ్ టూ ఈక్వటోరియల్ కరెంట్స్. ఓకే, సో వెయిట్ ఫర్ వైల్ నాన్న, ఒకసారి జస్ట్ గివ్ మీ 1 minute.
ఆమె ఆడిబుల్ మేడం వినిపిస్తుందా? ఆన్లైన్ ఎస్ సార్. ఓకే. సో ఇది మనకి 2015లో వచ్చిన ఒక ఓషనోగ్రఫీకి సంబంధించిన బిట్ అండి. ఈక్విటోరియల్ కౌంటర్ కరెంట్. ఒకసారి ఇంకా డీటెయిల్ కావాలంటే చదవండి, ఎందుకంటే మీకు చాలా మంది నాకు తెలిసిన వరకు ఈక్విటోరియల్ కౌంటర్ కరెంట్ ఇంకా క్లారిటీగా తెలియదు. ఓకే, బట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మొత్తం క్లాస్ కాదు కదా, యూఆర్ అటెండింగ్ ఇన్ ది పివైక్యూ సెషన్. సో మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, అలాంటివన్నీ తెలిసే ఉండాలి. ఓకే, మళ్ళీ అంటే వచ్చింది కాబట్టి దీన్ని చూసుకోవడానికైనా ట్రై చేయండి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, టైడ్స్ గురించి అంటే ఓషనోగ్రఫీ. చూడండి, ఓషనోగ్రఫీ గురించి బిట్లు రిపీట్ అవుతున్నాయి. సైక్లోన్స్ గురించి కొంతవరకు ఓషనోగ్రఫీ చెప్పొచ్చు, ఎందుకంటే ఓషన్ టెంపరేచర్. తొలి బిట్టు ఓషన్ టెంపరేచర్ అంటే ఓషన్ కి సంబంధించింది, ఇది కూడా ఓషన్ కి సంబంధించింది. ఓకే, ఏంటి ఓషన్ లో మనకి టైడ్స్ అనే ఫినామినా జరుగుతుంది. అయితే ఈ టైడ్స్ అనే ఫినామినా దేని వల్ల జరుగుతుంది? ఓకే, ఏ రీజన్స్ వల్ల మనకి టైడ్స్ రావడానికి అవకాశం ఉంది అని అడుగుతున్నారు. ఒకటి సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్, 2 మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్, 3 ఎర్త్ యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఓకే, దేని వల్ల రావచ్చు? ఆన్సర్ ఆల్రెడీ చెప్పినట్టున్నారు. ఎవరు? హిందూ డి అంటున్నావు. 1 2 3 మీరు ఆఫ్లైన్ డి. ఓకే, సో ఇంకేనా ఎవరైనా చెప్తారా? ఆన్సర్ ఆన్లైన్. ఓకే, నో ప్రాబ్లం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి అండి. 1 2 3 3. ఓకే, భూమి మీద మనకి సముద్రాల్లో టైడ్స్ వస్తాయి. టైడ్స్ అంటే ద పీరియాడిక్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది ఓషన్ వాటర్. ఓషన్ లెవెల్, సీ లెవెల్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సముద్రం ముందుకెళ్ళి నిల్చుంటే సముద్రం ముందుకు వచ్చినట్టు వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తూ ఉంటుంది. డైలీ ప్రతిరోజు కూడా కనిపిస్తుంది. దాన్ని మనం టైడ్స్ అంటాం. అయితే అసలు సముద్రం ముందుకి వెనక్కి ఎలా వెళ్తుంది? ఏమైనా వాటర్ క్వాంటిటీ మారిపోతుందంటే ఏమీ లేదు. మరి ఎందుకు అలా ముందుకి వెనక్కి వెళ్తుంది అంటే లిటరల్ గా చెప్పాలి అంటే దాని మీద సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్, అలాగే ఎర్త్ తన చుట్టూ తాను రొటేట్ అవ్వడం వలన ఎర్త్ యొక్క సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇవన్నీ కలిపి యాడ్ అయ్యి మనకి ఏంటిది ఈ టైడ్స్ అనేవి జనరేట్ అవ్వడం జరుగుతుంది. అందుకనే ఈ టైడ్స్ కి 3 కూడా కారణం అవుతాయి. వీటిని మనం టైడల్ కన్స్టిట్యూయెంట్స్ అంటామని. ఏమంటామండి? టైడల్ కన్స్టిట్యూయెంట్స్ అంటే ఈ 3 చెప్పాలి. ఓకే, మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే భూమిని అట్రాక్ట్ చేస్తుంది. అయితే భూమిని అట్రాక్ట్ చేయడం కష్టం కాబట్టి, భూమి చాలా పెద్దది కాబట్టి భూమి మీద ఉన్న వాటర్ ని అట్రాక్ట్ చేస్తుంది. భూమి మీద వాటర్ చాలా ఈజీగా మూవ్ అవ్వగలదు కదా, అందుకే వాటర్ ని అట్రాక్ట్ చేస్తుంది, తన వైపు లాక్కోవడానికి ట్రై చేస్తుంది. సో అందువలన వాటర్ కొంచెం పైకి లేవడం, కిందకి వెళ్ళడం ఇదంతా కూడా జరుగుతుంది. అంటే మూన్ ఉన్న వైపు పైకి లేవడం, మూన్ లేని వైపు కిందకి వెళ్ళడం ఇదంతా జరుగుతుంది. దాన్నే టైడ్స్ అంటాం. ఓకే, సో ఈ టైడల్ ఫినామినా మీకు అందరికీ తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. ఓకే, మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో కొన్ని సిటీస్ ఇచ్చారండి. ఇచ్చారు. ఓకే, ఈ సిటీస్ ని మనకి సౌత్ నుంచి నార్త్ కి వెళ్తుంటే, కింద నుంచి పైకి వెళ్తుంటే, ఓకే, ఈ సిటీస్ ని కరెక్ట్ ఆర్డర్ లో అమర్చమంటున్నారండి. కరెక్ట్ ఆర్డర్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. లెటర్లో క్లియర్ గా చూడండి. కరెక్ట్ ఆర్డర్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. ఏది ఫస్ట్ కంప్లీట్ సౌత్ లో ఉండొచ్చు, ఏది కంప్లీట్ నార్త్ లో ఉండొచ్చు? ఎక్స్పెక్ట్ చేయండి కొంచెమైనా. జకార్తా సార్, ఇండోనేషియా. జకార్తా సౌత్ కంప్లీట్ గా అంటే 3 కిందకి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో అవర్ ఆప్షన్ విల్ బి ఐదర్ బి ఆర్ సి. 3241, 3412. ఇందులో మళ్ళీ మ్యాచింగ్ ఏమైనా ఉందా? ఏది మ్యాచింగ్ లేదు, అన్ని వేరుగా ఉన్నాయి. సో ఇందులో ఏమవుతుంది? 241 412. బ్యాంక్ ఆఫ్ ఇంకొకటి పెడితే మీరు చెప్పేయచ్చు ఖచ్చితంగా ఆన్సర్ ని. బి సార్. ఏంటండి? బి అంటే 3241 అంటున్నారా? ఎస్ సార్. అంటే జకార్తా పైన హానోయ్ ఉంటదని చెప్తున్నారు. హానోయ్ అసలు ఎక్కడుంది? తెలియదు సార్. హానోయ్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది వియత్నాం అండి బాబు. వియత్నాం క్యాపిటల్ అది. వియత్నాం క్యాపిటల్ చైనా దగ్గరలో ఉంటుంది. ఓకే, అండ్ అంటే ఇట్ ఈస్ ఎట్ ద టాప్ అన్నమాట. ఓకే, మీకు సింగపూర్ ఎక్కడ ఉంటుందండి? మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే
ఓకే యా, ఇది మాలే పెనిన్సులా, ఇదే కదా మాలే పెనిన్సులా. మాలే పెనిన్సులా కింద వైపు మనకి ఏముంటుంది? సుమత్రా, సుమత్రా పక్కన జావా, జావా, జావాకి పై వైపు బోర్నియో. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ చూస్తే ఇందులో జావా ఐలాండ్ లో జకార్తా ఉంటుంది. తర్వాత ఇక్కడ కరెక్ట్ గా దీని కింద మాలే పెనిన్సులాకి కింద వైపు సింగపూర్ ఉంటుంది, అంతే కదా. ఓకే, ఇప్పుడు థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్, మలేషియా పైన థాయిలాండ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఈ ప్రాంతంలో బ్యాంకాక్ ఉంటుంది. ఓకే, ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ ఏం ఇక్కడ రావాలి మనకి? ఇక్కడ 3 ఇది జకార్తా, తర్వాత సింగపూర్ ఎంత? 4, తర్వాత బ్యాంకాక్ ఎంత? 1. అంటే 3 తర్వాత 4, 4 తర్వాత 1 రావాలి. అయితే రెండింట్లోనూ 3, 4, 1 ఉంది. మీకు అది కన్ఫ్యూజన్. ఓకే, మన రెండింట్లో 3 తర్వాత 4, 4 తర్వాత 1 ఉంది. 2 ఎక్కడ పెట్టాలో మీకు తెలియదు, హానోయ్ ఎక్కడ ఉందో తెలియదు, అందుకే మ్యాప్స్ చూడాలి. హానోయ్ మనకి కరెక్ట్ గా హాంకాంగ్ దగ్గరలో ఉంటుంది. ఎక్కడండి? హాంకాంగ్ దగ్గర, అంటే చైనా బార్డర్ కి దగ్గరలో ఉంటుంది. సో అన్నిటికంటే లాస్ట్ కి హానోయ్ ఉంటుంది. ఓకే, ఇలా ఈ పైన ఇది ఉంది కదా, ఈ ఎడ్జ్ యువతల వైపు. ఓకే, ఇలా ఇక్కడ మనకి వియత్నాం ఈ చివరి ఉంటుంది, తెలుసు కదా, ఈ చివరే కదా వియత్నాం. ఇదంతా కూడా వియత్నామేనా? ఏమన్నా ఆన్లైన్? ఎస్ సార్. ఈ వియత్నాంలో పై వైపు హానోయ్ ఉంటుంది. అది తెలియకపోతే చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే నేను అనుకున్నాను 3, 4, 1 పెడితే వచ్చేస్తుంది అనుకున్నాను. బట్ ఎంతైనా వియత్నాం లొకేషన్ తెలిస్తేనే మీకు వస్తుంది. బట్ చాలా వరకు చెప్పొచ్చండి, వియత్నాం క్యాపిటల్ హానోయ్ అని తెలిస్తే అది ఖచ్చితంగా సింగపూర్ కంటే కింద అయితే ఉండదు, ఇంపాసిబుల్. ఎందుకంటే సింగపూర్ కంటే కింద కంపల్సరీగా మనకి ఇండోనేషియా దేశం తప్పితే ఇంకే దేశం ఉండదు. ఓకే, సౌత్ ఈస్ట్ ఏషియాలో, అంతే కదా. సింగపూర్ కంటే కింద ఓన్లీ ఇండోనేషియన్ ఐలాండ్సే ఉంటాయి. సో మిగతావన్నీ టాప్ లోనే ఉంటాయండి. సో దాన్ని బట్టి నేను పెట్టొచ్చా లేదా హానోయ్ బట్టి? ఎస్. ఓకే, అంతేనే కాదా? సో ఇది సింగపూర్ లొకేషన్, ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. చాలా మంది మ్యాప్ లో ప్రతిరోజు చూస్తారు, నేను ప్రతిసారి చూపిస్తాను సింగపూర్ ని మ్యాప్ లో. ఓకే, సో ఇది 3, 4, 1, 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, మూవింగ్ ఫార్వర్డ్, నెక్స్ట్ వన్, 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ మళ్ళీ మనకి మెడిటరేనియన్ సీకి సంబంధించి క్వశ్చన్ ఇచ్చాడండి. ఓకే, క్రింది వాటిలో ఏ కంట్రీ మెడిటరేనియన్ సీతో కోస్ట్ లేదు? అంటే ఇట్ ఈస్ ద సౌత్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇచ్చాడు, దానిలో నాట్ ఓపెన్ టు ద మెడిటరేనియన్ కోస్ట్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మెడిటరేనియన్ సీతో కోస్ట్ లేని కంట్రీ అడుగుతున్నాడండి. సిరియా, జోర్డాన్, లెబనాన్, ఇజ్రాయెల్, ఇందులో ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఉంది, అది చెప్తే మనం చెప్పేయచ్చు ఆటోమేటిక్ గా. జోర్డాన్. ఆన్లైన్, ఆఫ్లైన్ వచ్చింది, ఆన్లైన్ కూడా ఆన్సర్ వచ్చింది. జోర్డాన్ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. మనం ఆల్రెడీ ప్రీవియస్ గా క్వశ్చన్ చూసాం, మొన్న కూడా వచ్చింది 2017 ఆ టైంలో వచ్చింది. సో అంటే రిపిటేషన్ చూడండి ఒకసారి, అంటే అదే స్టేట్మెంట్ మనం చదివింటే కొంత ఇంకొంచెం మళ్ళీ వచ్చి, ఇప్పుడు ఈ జోర్డాన్ గురించి మనం ఇక్కడ చదివామనుకోండి, అంటే జోర్డాన్కి కోస్ట్ లేదు అని తెలుస్తుంది. కోస్ట్ లేదని తెలిస్తే నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్ లో మనం పెట్టొచ్చు, వెంటనే పెట్టొచ్చు, అంతే కదా. సో జోర్డాన్ గురించి మీకు చెప్పాను ఆల్రెడీ, ఇటువైపు ఇజ్రాయెల్ ఉంటుంది, ఇటువైపు జోర్డాన్ ఉంటుంది. ఓకే, ఇజ్రాయెల్ కి కోస్ట్ ఉంటుంది కానీ జోర్డాన్ కంప్లీట్ గా ల్యాండ్ లాక్డ్ గా ఉంటుంది. ఓకే, సో జోర్డాన్ కి లేదు. ఇది క్లియర్, చాలా ఈజీ బిట్ అండి, అసలు ఎంత ఎక్కువగా ఆలోచించక్కర్లేదు. చూడండి, మనం ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఇయర్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేసేయగలుగుతాం. అంటే దట్ మీన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్ మనకి ఇది చూడండి, సేమ్ ఒకసారి ఏదో ఒక టైంలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ గా మనకి కనిపిస్తుంది. 2020లో ఆ టైంలో కనిపించింది. ఇప్పుడు అంటే వెనక నుంచి ఇక్కడ ఇదే ఫస్ట్ 2015లో వచ్చింది, మళ్ళీ 2020లో ఈ పేరు రిపీట్ అయింది. ఏంటది? వంశధార అనే పేరు. వంశధార, ఇంద్రావతి, ప్రాణహిత, పెన్నా, 4 రివర్స్ ఇచ్చాడు. ఇందులో ఏవేవి గోదావరి యొక్క ట్రిబ్యూటరీస్ అని అడిగాడు. ఇవి గోదావరికి ట్రిబ్యూటరీస్ అయి ఉండాలన్నమాట ఈ 4గింట్లో. చెప్పండి అన్న, దేన్ని ఎలిమినేట్ చేయొచ్చు? ఏమవుతాయి? ఏం చెప్పినా పర్లేదు, ఆన్సర్ వస్తే చాలు నాకు. ఏవేవి ట్రిబ్యూటరీస్ అవుతాయి? ప్రాణహిత అవుతుందా? ఓకే, ఏమంటారు? ఎందు ఏ అంటున్నారు? ఏ అంటే 1, 2, 3 అవుతాయి అంటున్నారు. ఇంద్రావతి అవుతుందా? ఓకే. వంశధార, లాస్ట్ టైం చెప్పాను కదా క్వశ్చన్ లో, వంశధార ఒక ఇండిపెండెంట్ రివర్. నాగావళి, వంశధార ఇండిపెండెంట్ రివర్స్. వంశధార అసలు దేనికి ట్రిబ్యూటరీ కాదు.
ఓకే, అది పీవైక్యూ చెప్పాను, ముందే చెప్పాము. ఇప్పుడు దీన్ని బట్టి అదేనే చెప్పొచ్చు, దాన్ని బట్టి ఇదేనే చెప్పొచ్చు. ఓకే, వంశధార ఒక ఇండిపెండెంట్ రివర్, అది దేనికి ట్రిబ్యూటరీ కాదు. ఎక్కడో శ్రీకాకుళంలో ఉంటుంది వంశధార. శ్రీకాకుళంలో ఉండే రివర్ కి గోదావరికి సంబంధం లేదు పూర్తిగా. ఓకే, అలాగే పెన్నా, పెన్నా ఒక ఇండిపెండెంట్ రివర్. పెన్నాని ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు, కంప్లీట్ గా ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, సో ఎలిమినేట్ చేసేస్తే మనకి మిగిలేవి ఓన్లీ 2 and 3. ఒక 2 and 3 మాత్రం మిగులుతాయండి. ఓకేనా, ఇంద్రావతి, ప్రాణహిత, ఈ రెండు కరెక్ట్ మనకి. ఇంద్రావతి ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచి అక్కడి నుంచి వస్తే కలుస్తుంది. తర్వాత ప్రాణహిత అన్నింటికంటే లార్జెస్ట్ ట్రిబ్యూటరీ. వార్ధా, వెన్గంగా అని చెప్పి, ఓకే, వార్ధా, వెన్గంగా అని చెప్పి 2 రివర్స్ కలిసి ప్రాణహితగా మారి తెలంగాణలో కాళేశ్వరం దగ్గరలో గోదావరిలో కలుస్తుందని చెప్తారు. సో ప్రాణహిత చెప్తారు. ఇంద్రావతి కూడా ఖచ్చితంగా చెప్పాలి, అది ఒక మేజర్ ట్రిబ్యూటరీ నన్ను. గోదావరికి చదివే మేజర్ ట్రిబ్యూటరీలో ఖచ్చితంగా ఇంద్రావతి ఉంటుంది. మిగతా చదవకపోయినా ఇంద్రావతి చదువుతారు. ప్రాణహిత, ఇంద్రావతి, మంజీరా ఇలాంటి పేర్లన్నీ ఖచ్చితంగా చదువుతారు, ఆ పేర్లు గుర్తుండాలి. ఓకేనా, ఏమన్నా ఆన్లైన్? లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఏంటండి? రెండు కూడా లెఫ్ట్ బ్యాంక్. రెండు లెఫ్ట్ బ్యాంకే. ఇలా గోదావరి వస్తున్నప్పుడు ఫస్ట్ తెలంగాణలో ప్రాణహిత జాయిన్ అయితే అక్కడే మళ్ళీ ఇంద్రావతి కూడా జాయిన్ అవుతుంది. ఇంద్రావతి కూడా ఛత్తీస్గఢ్ నుంచి, ఒడిశా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి జాయిన్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి. 10th క్వశ్చన్ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి ఒక మంచి బిట్ ఇచ్చాడు. ఓకే, క్వశ్చన్ ఏంటంటే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇండియాలో ఒక ప్రాంతానికి వెళ్ళి చూసావు, అక్కడ ఉన్న లోకల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే, చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల యొక్క రూట్స్ ని వాడుకుని, చెట్ల యొక్క రూట్స్ ని ఎలా ట్రైన్ చేస్తున్నారంటే, ఆ చెట్ల యొక్క రూట్స్ నే బ్రిడ్జెస్ గా మార్చుతున్నారు. ఓకేనా, రూట్స్ నే బ్రిడ్జెస్ గా, అంటే వేర్లతో బ్రిడ్జిలు తయారు చేస్తున్నారు. ఓకే, మొత్తం ప్రతి నదిని దాటడానికి కూడా ఆ బ్రిడ్జెస్ ని వాడుకుంటారు. అక్కడ చాలా నదులు ఉంటాయి, వాటిని దాటడానికి బ్రిడ్జెస్ ని వాడుకుంటున్నారు. అలా టైం గడిచే కొద్దీ ఈ బ్రిడ్జెస్ మనకి ఇంకా బలంగా మారి పెద్దవిగా మారిపోతాయి. వీటినే లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అంటారు. ఇవి ఇండియాలో ఎక్కడ కనిపిస్తున్నాయి అని అడిగాడు. ఇది ఒక మినిమం చదివి ఉన్నా సరే క్లియర్ గా పెట్టగలుగుతారు. ఏ స్టేట్ లో కనిపిస్తాయండి ఇలాంటివి లివింగ్ రూట్ బ్రిడ్జెస్? నేను చూపించాను కూడా యాక్చువల్ గా కొన్ని క్లాసెస్ లో. ఓకే, ఆఫ్లైన్ ఆన్సర్ వచ్చింది, ఆన్లైన్ చెప్పండి అన్న. ఆన్లైన్ నో ఐడియా? ఏ ఓకే, మేఘాలయ. మేఘాలయ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్న. ఓకే, కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే ఎప్పటికప్పుడు న్యూస్ లో వస్తూ ఉంటాయి, ఇమేజెస్ అయినా అందంగా చూపిస్తూ ఉంటారు. ఓకే, ప్రతిసారి కూడా అరే మేఘాలయలో లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఉంటాయి. ఓకే, మేఘాలయలో వాళ్ళు చెట్ల నుంచి వేర్లనే మొత్తం మార్చి రకరకాలుగా కన్స్ట్రక్ట్ చేసి కట్టి అల్లుతారనమాట. అల్లేసి అవే బ్రిడ్జెస్ లాగా మార్చేస్తారు. వారికి బ్రిడ్జెస్ అంటే మళ్ళీ ఈ డబ్బులు ఖర్చు పెట్టి బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాటితోనే లివింగ్ రూట్ బ్రిడ్జెస్ చేస్తారు. ఓకే, మనం చాలా సార్లు ఇమేజెస్ కూడా చూస్తారండి. ఓకే, ఎప్పుడొకప్పుడు ఇండియన్ జాగ్రఫీ చదివినప్పుడు ఆ పాయింట్ మీకు వస్తూనే ఉంటుంది అనమాట. ఓకే, సో లివింగ్ రూట్ బ్రిడ్జెస్ కనిపించే స్టేట్ మేఘాలయ. మేఘాలయలో మనకి చాలా క్లియర్ గా ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో మనం చెప్పొచ్చండి. మేఘాలయలోని కాశీ హిల్స్ డిస్ట్రిక్ట్ లో కొన్ని రకాల చెట్లు ఉంటాయండి. ఫీకస్ ఎలాస్టికా అని చెప్పి ఒక రబ్బర్ ట్రీ ఉంటుందండి. ఏంటండి? ఫీకస్ ఎలాస్టికా. ఎలాస్టికా అంటే రబ్బర్ ట్రీ. ఓకే, ఆ చెట్టు రూట్లు ఎలా కావాలంటే అలా వంగుతాయి. సో ఆ రూట్లని వాడుకొని మేఘాలయలోని ప్రజలు వీటిని తయారు చేస్తారండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఇండియన్ జియోగ్రఫీ. ఓకే, ఇండియన్ జియోగ్రఫీలో ఈసారి క్వశ్చన్ ఏంటంటే 3 స్టేట్లు ఇచ్చాడు, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మిజోరాం. ఈ 3 స్టేట్స్ లో ఏ స్టేట్స్ లో ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు ఉన్నాయి? ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు ఉన్నాయి అని అడుగుతున్నారండి. ఓకే, క్వశ్చన్ కరెక్ట్ గా చూడండి. ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయని అడుగుతున్నారు. ఏ స్టేట్స్ లో ఉండొచ్చు ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్లు? ఆఫ్లైన్ ఆన్సర్ వచ్చింది, ఆన్లైన్
చెప్పండి, ఏ స్టేట్స్ లో ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉండొచ్చు? 1 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1 and 3 ఓన్లీ, మొత్తం మూడింట్లో ఉండొచ్చు. ఓకే, చెప్పండి నేను ఆలైన్. నో ఐడియా. ఓకే, నో ప్రాబ్లం. ఇదిగోండి, ఇక్కడ మనం ఎలిమినేట్ చేయగలిగేది ఫస్ట్ హిమాచల్ ప్రదేశ్. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ అసలు ట్రాపికల్ క్లైమేట్ కాదు. ఓకే, అది మనకి లాటిట్యూడ్స్ అన్నిటిని దాటేసి ఇంకా 30 degrees దాటి వెళ్ళిపోతుంది. ఓకే, అది మనకి కంప్లీట్ గా టెంపరేట్ క్లైమేట్ లోకి ఎంటర్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఓకే, అక్కడ మనకి ఎలాంటి ఫారెస్ట్ కవర్ కనిపించదండి, చాలా తక్కువ ఫారెస్ట్. ఎందుకంటే హైట్ కూడా చాలా ఎక్కువ, హైట్ ఎక్కువ, సన్లైట్ తక్కువ ఉండడం వల్ల మనకి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లో, అది కూడా వెట్ ఎవర్ గ్రీన్ దొరకడం కష్టం. ఎందుకంటే మనకి ఇండియాలో ఏ ల్యాండ్ లో కూడా వెట్ క్లైమేట్ ఉండదు. ఏది ఇండియా ఇంటీరియర్ ల్యాండ్ లో, నార్త్ ఇండియాలో పర్టికులర్ గా ఎక్కడ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. వెట్ అంటే ఏంటి? కొంచెం ఎక్కువ రెయిన్ఫాల్, నార్మల్ కంటే కూడా చాలా ఎక్కువ రెయిన్ఫాల్, more than 200 centimeters ఎంత ఎక్కువ రెయిన్ఫాల్ రావాలండి. ఓకే, నార్త్ ఇండియాలో అంత రెయిన్ఫాల్ వచ్చే అవకాశం ఎక్కడికి లేదు. ఒక ఢిల్లీకి, పంజాబ్ కి, రాజస్థాన్ కి, గుజరాత్ కి లేదా జమ్మూ కాశ్మీర్ కి ఎవ్వరికి ఇంత రెయిన్ఫాల్ రాదు. ఎందుకు? ఇప్పుడు అక్కడికి వెళ్ళే మాన్సూన్ విండ్స్ ల్యాండ్ నుంచి ఇంత దూరం వెళ్ళాలి. ఇందు సీ అంటున్నావా? 1 and 3. ఓకే ఓకే, సో సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇటువైపు నుంచి వెళ్ళిన బ్రాంచ్ కానీ, ఇటువైపు నుంచి వెళ్ళిన బ్రాంచ్ కానీ ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ల్యాండ్ మీద చాలా దూరం ట్రావెల్ చేసి ఉంటాయి. సో అంత ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చే అవకాశం హిమాలయన్ స్టేట్స్ లో ఉండదు. ఓకే, సో అందుకని అక్కడ ఫస్ట్ వెట్ క్లైమేట్ ఉండదు. ఓకే, బట్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుందా సార్? అరుణాచల్ ప్రదేశ్ లో ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ కి డైరెక్ట్ గా చాలా దగ్గరలో ఉంటది బే ఆఫ్ బెంగాల్ నుంచి అరుణాచల్ ప్రదేశ్. ఒక అందుకే కదా ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ వల్లనే ఇక్కడ బంగ్లాదేశ్ లో ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది, మేఘాలయలో ఇంకా ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది. కొండలు ఫస్ట్ టైం కొండలు తగులుతాయి. కాశీ హిల్స్ లో విపరీతమైన రెయిన్ఫాల్, చిరపుంజి, మాసిండ్రామ్ లో. అక్కడి నుంచి పైకి వెళ్తే మళ్ళీ హిమాలయాస్ తగులుతాయి. హిమాలయాస్ లో అక్కడ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ ఉంటుంది, మంచి వర్షం పడుతుంది, చాలా మంచి వర్షం పడుతుందండి. ఓకే, సో వెట్ క్లైమేట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ ఇటువైపు ఇలా కొంచెం వెళ్ళే ఇక్కడే మిజోరాం పక్కనే కదా, కోస్ట్ నుంచి కొంచెం దూరం వెళ్తే మిజోరాం వచ్చేస్తుంది. ఓకే, చాలా తక్కువ దూరం మిజోరాం కి, కోస్ట్ కి. అక్కడ కూడా కొండలే, మిజో హిల్స్ మొత్తం కొండ ప్రాంతమే. సో ఇక్కడ కూడా మిజోరాం లో కూడా మంచి రెయిన్ఫాల్ పడుతుంది. ఇక్కడ కూడా వెట్ క్లైమేట్, అది ట్రాపికల్ క్లైమేట్. ఇది ఈక్వేటర్ మీదే ఉంటుంది. ఈక్వేటర్ కాదంటది, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. సో మంచి రెయిన్ఫాల్ పడుతుందండి. సో మిజోరాం లో, అరుణాచల్ ప్రదేశ్ లో మనకి ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1 and 3. ఓకే, ఆన్లైన్ ఏమన్నా? Yes, sir. ఎస్. ఓకే, సో ఇది వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అండి. వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లో మనకి మొత్తం వెస్టర్న్ ఘాట్స్ ఉన్న ప్రాంతం అంతా కనిపించవచ్చు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ స్టేట్ లో కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వర్షం ఎక్కువ ఇండియాలో. అట్ ద సేమ్ టైం నార్త్ ఈస్ట్ లో మళ్ళీ కనిపిస్తుంది, ఇంకెక్కడ కనిపించదు. ఒక అయితే వెస్టర్న్ ఘాట్స్, మళ్ళీ నార్త్ ఈస్ట్, ఇంకెక్కడ కూడా మనకి ఇలాంటి క్లైమేట్ కనిపించడం కష్టం అండి. అదే ఒక ఐలాండ్ మనకి అండమాన్ నికోబార్ ఈక్వేటర్ కి చాలా దగ్గరలో ఉంటది కాబట్టి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో కూడా ట్రాపికల్ వెట్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లో కనిపిస్తాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో అంటారా, అక్కడ కూడా కనిపించవు, మనకు కూడా కనిపించవు ఆంధ్రప్రదేశ్ లో. ఓకే, సో ఇది వీరికి సంబంధించిన విషయం. నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. ఇది కూడా మళ్ళీ ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిందే, అది పర్టికులర్ గా ఫారెస్ట్ టైప్స్ వీటికి సంబంధించిందే. తొలి ఫారెస్ట్ టైప్స్ నుంచి అడిగాడు. అంటే వెజిటేషన్ ఇండియా నేచురల్ వెజిటేషన్ అని చెప్పి ఒక లెసన్ ఉంటుంది. ఆ ఒక్క లెసన్ ఇదంతా కూడా మీరు చూస్తే, అబ్జర్వ్ చేస్తే ఒకటే లెసన్, చిన్న లెసనే. ఆ ఒక్క లెసన్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే, ఇండియాలో ఏ రకమైన ఫారెస్ట్ లో టేక్ అనేది ఒక డామినెంట్ స్పీసీస్? టేక్ అనేది జనరల్ నాలెడ్జ్ ని ఉపయోగించి చెప్పండి. 1 ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యువసా, 2 ట్రాపికల్ రెయిన్ ఫారెస్టా, 3 ట్రాపికల్ థాన్ స్క్రబ్ ఫారెస్టా, 5 టెంపరేట్ ఫారెస్ట్ విత్ గ్రాస్ ల్యాండ్సా? ఎలిమినేట్ చేస్తారు, ఏం చేసినా ఆన్సర్ చెప్పండి. వెంకీ అయితే సి, డి ఎలిమినేట్ చేస్తా అంటున్నాడు. ఓకే, ఇందు ఏ అంటున్నావు? ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యువస్ ఫారెస్ట్ అంటున్నావు. ఓకే,
ఓకే, సో ద ఆన్సర్ విల్ బి ఏ అండి. ఓకే, ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అండి. ఓకే, అది మీకు తెలియకపోయినా చాలా వరకు తెలుస్తుంది. ఇండియాలో ఉన్న క్లైమేట్ అలాంటిదే, అయితే ట్రాపికల్ డ్రై లేదా ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ రెండే కనిపిస్తాయి. సో ఈ క్లైమేట్ లోనే మనకి చెట్టు పెరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఇండియాలో టేక్ చాలా ఫేమస్. ఓకే, చాలా స్టేట్స్ లో వాడతారు, ఈవెన్ ఆంధ్రాలో మనకి తెలుసు, మన దగ్గర పండుతుంది. మన దగ్గర పండుతుందంటే మన దగ్గర ఆ క్లైమేట్ ఉంది, 100% ఉంది. మీ ఊర్లో మా ఊర్లో అన్ని దగ్గరలో కూడా టేక్ ఉంది కాబట్టి మన దగ్గర ఆ క్లైమేట్ ఉంది. ఓకే, అయితే ఫస్ట్ ఎలిమినేట్ చేసి వచ్చేంటి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ పూర్తిగా ఎలిమినేట్ చేసి వచ్చు. మన దగ్గర ఉన్నది రెయిన్ ఫారెస్ట్ క్లైమేట్ కాదు. ఒక ఈవెన్ టేక్ చెట్లు కూడా ఆకులేమి ఎప్పుడు పచ్చగా ఉండదు, వేసవికాలం వచ్చిందంటే ఆకులు ఎండిపోయి డ్రై అయిపోతాయి, కంప్లీట్ గా బ్రౌన్ కలర్ లోకి మారిపోతాయి. అది ఒక ఎవర్ గ్రీన్ ట్రీ కానే కాదండి టేక్ అనేది. ఓకే, రెండోది ఇది తాన్ స్క్రబ్ ఫారెస్ట్, దానికి ముళ్ళులు ఇలాంటివి ఏమి ఉండవు. ఓకే, అకేషియా ఇలాంటివి మనకి తాన్ ట్రీస్ కిందకి, తాన్ స్క్రబ్ ఫారెస్ట్ కిందకి వస్తాయి. ఓకే, ఇది చెట్టు చాలా హైట్ గా పెరుగుద్ది, అండ్ వెజిటేషన్ ఆకులు చాలా వెడల్పు ఉంటాయి, చిన్నవి కాదు, ముందు చాలా పెద్ద ఆకులు ఉంటాయి, బ్రాడ్ లీవ్స్ ఉన్నాయి. ఓకే, తాన్ స్క్రబ్ ఫారెస్ట్ అసలు ఆకులు ఉండమే రేరు, ఆకులు ఉండే చిన్న ఆకులే ఉంటాయి, పెద్ద ఆకులు ఎప్పుడూ ఉండవు. ఓకే, అలా విధంగా టెంపరేట్ అసలు ఇంపాసిబుల్, టెంపరేట్ అయితే అంత గట్టిగా ఉండదు. ఓకే, అసలు ఇండియాలో టెంపరేట్ క్లైమేట్ లేదు, ఇండియాలో టెంపరేట్ క్లైమేట్ కావాలంటే నార్త్ ఇండియాకి వెళ్ళిపోవాలి. ఓకే, మన సౌత్ ఇండియాలో టెంపరేట్ క్లైమేట్ పూర్తిగా లేదు. అలాంటప్పుడు టెంపరేట్ క్లైమేట్ ఎలా అవుతుంది, అసలు టెంపరేట్ ఫారెస్ట్ పూర్తిగా ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, బట్ జనరల్ గా చదివి ఉంటే మనకి క్లియర్ గా చెప్తారు, అక్కడే చెప్తారు టేక్, సాల్ ఇలాంటి చెట్లు, సాల్ అండ్ టేక్ మెయిన్ రెండు చెప్తారు. ఈ రెండు చెట్లు కూడా ఇండియాలో డెసిడ్యువస్ ఫారెస్ట్ కి సంబంధించినవి అని చెప్తారు. ఓకే, అది మాయిస్టా డ్రైయా మీకు అంతగా తెలీదు, తెలియకపోయినా పర్లేదు, సిచ్యువేషన్ ప్రకారం డైరెక్ట్ గా పెట్టవచ్చు. ఇది ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యువస్ ఫారెస్ట్ కి సంబంధించిన ఒక స్పీసీస్ అండి. ఓకే, ట్రాపికల్ మాయిస్ట్ కి ట్రాపికల్ డ్రై కి తేడా ఏంటంటే రెయిన్ ఫాల్ డిఫరెన్స్, అంటే మాయిస్ట్ లో కొంచెం ఎక్కువ రెయిన్ ఫాల్ ఉంటుంది, డ్రై లో కొంచెం తక్కువ రెయిన్ ఫాల్ ఉంటుంది, అంతే, ఇంకేం చేంజెస్ లేవు. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఓకే, సో సింపుల్, కొంచెం ఆలోచించండి, అందుకే నేను కామన్ సెన్స్ ఉపయోగించండి, ప్రతిసారి టెక్స్ట్ బుక్ లో చదివిన నాలెడ్జ్ మీద డిపెండ్ అవ్వకండి. ఓకే, తర్వాత చిన్నపిల్లల బిట్ అండి. ఓకే, మరి ఇది నన్ను అడగండి, ఏంటంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ది స్టేట్ ఇండికేట్స్ ఈస్టర్న్ మోస్ట్ అండ్ వెస్టర్న్ మోస్ట్ స్టేట్స్ ఆఫ్ ఇండియా? ఏంటండి? డి. ఆప్షన్ డి, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్. ఆ క్వశ్చన్ చూడగానే ఒక్కసారి ఆనందంలో మునిగి తేలిపోతారు అనమాట, ఎందుకంటే ఈస్ట్ లో మోస్ట్ ఈస్టర్న్ స్టేట్ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఫస్ట్ సన్ రైజ్ అయ్యేది. దాని గురించి చదువుతారు కూడా, అది ఎక్కడితో ఆగిపోతారా, కిబితు అనేది ఈస్టర్న్ మోస్ట్ లొకేషన్ ఆఫ్ ఇండియా అంటారు, అది చదువుతారు. వెస్ట్ లోకి వస్తే వెస్ట్ లో గుజరాత్ లాస్ట్ సన్ సెట్ అయ్యేది, లాస్ట్ సన్ రైజ్ అయ్యేది కూడా గుజరాతే. ఓకే, గుజరాత్ లో సర్ క్రీక్ అనే ప్రాంతం ఇండియాకి వెస్టర్న్ మోస్ట్ ప్రాంతం అని చదువుతారు, అంటే గుజరాత్ క్లియర్ గా, మ్యాప్ చూసినా క్లియర్ గా, జస్ట్ మ్యాప్ బట్టి ఆలోచించిన ఐడియా వచ్చేస్తాయి. ఓకే, సో అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఎలిమినేషన్ చేయాలని ఆలోచించకండి, ఇది ఒక బేసిక్ నాలెడ్జ్ క్వశ్చన్. నార్త్ సౌత్ అడిగినా చెప్తాం కదా ఈజీగా, నార్త్ లో ఏముందంటే జమ్మూ కాశ్మీర్, సౌత్ లో ఏముందంటే తమిళనాడు. ఇది ఈజీ క్వశ్చన్, మరి దానికి ఆలోచించకూడదు, ఎక్కువగా టైం వేస్ట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ 14th వన్, ఒక కొన్ని పిలిగ్రిమేజ్ సైట్ల గురించి ఇచ్చాడండి. ఓకే, ఏ పిలిగ్రిమేజ్ సైట్ ఏ కొండల్లో ఉంది అని ఇస్తున్నాడు అనమాట, కొంచెం ఆలోచించాలి. అది మనకి జియోగ్రఫికల్ అడ్వాంటేజ్. మళ్ళీ ఒకసారి ఓంకారేశ్వరి అది, ఓంకారేశ్వరి అది. ఓకే, సో ఇక్కడ 3 ప్రాంతాలు ఇచ్చాడు ఆంధ్రాకి జియోగ్రఫికల్ అడ్వాంటేజ్. ఓకే, ఒకటి శ్రీశైలం నల్లమల హిల్స్, 2 ఓంకారేశ్వర్ సాత్మల హిల్స్, 3 పుష్కర్ మహాదేవ్ హిల్స్. ఇందులో ఎన్ని కరెక్ట్ గా మ్యాచ్ చేయబడ్డాయి, ఏవే ప్లేట్స్ కరెక్ట్ గా మ్యాచ్ చేయబడ్డాయి? ఓకే, జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ కరెక్ట్ గా వాడుకోవాలి. ఫస్ట్ వన్ కరెక్టేనా? ఎస్ సార్. ఎస్. ఓకే, ఫస్ట్ వన్ కరెక్ట్, బట్ ఫస్ట్ వన్ ఒక్కటి తెలిసినంత మాత్రాన్ని పెట్టలేము, ఫస్ట్ వన్ 3 ఉంది. ఓకే, ఇప్పుడు ఎలిమినేషన్ టెక్నిక్ వాడాలి. ఓకే, ఎలిమినేషన్ టెక్నిక్ కాదు, మీ నాలెడ్జ్ బేస్డ్ ఎలిమినేషన్ చేయాలి. ఇందులో ఏమైనా ఎలిమినేట్ చేయొచ్చా? మీకు తెలిసింది ఏమైనా ఐడియా ఉందా? ఓంకారేశ్వరుడు ఎక్కడ ఉందో మీకు తెలుసా? కనీసం పుష్కర్ ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఓంకారేశ్వర్ కానీ పుష్కర్ కానీ రెండింటిలో ఏమైనా ఎక్కడ ఉన్న ఐడియా ఉందా? పేరు ఎక్కడ ఉన్నారా? పుష్కర్
ఓంకారేశ్వర్ అయితే ఓంకారేశ్వర్ ఎక్కడుంది? నర్మదా నది ఏంటండి? చెప్పండి చెప్పండి. నర్మదా నది ఒడ్డున. నర్మదా నది ఒడ్డు ఉంటది ఓంకారేశ్వర్. నర్మదా రివర్, ఓంకారేశ్వర్ అనే పుణ్యక్షేత్రం నర్మదా రివర్ దగ్గర ఉంటది 100%. నర్మదా రివర్ అంటే దేనికి మధ్యలో ఉంది? వింధ్యాస్ కి సాత్పురాకి మధ్యలో ఉంది. అక్కడ సాత్మలా హిల్స్ ఎందుకు వస్తాయి? రావు. ఓకే, సాత్మలా హిల్స్ రావు. ఓంకారేశ్వర్ ని అది ఎట్లా ఎలిమినేట్ తెలుస్తుంది చేయొచ్చు. సార్ సాత్మలా ఓకే, హిల్స్ రావని? ఏంటండి హిందూ? సాత్మలా హిల్స్ రావని తెలియదు కదండి. సాత్మలా హిల్స్ తెలియకపోయినా పర్లేదు, సాత్మలా హిల్స్ అక్కడ లేదు కదా. సాత్పురా హిల్స్ లో 4 పార్ట్లు ఉంటాయి. సాత్పురా హిల్స్ లో 4 పార్ట్లు ఏంటి అంటే గావిల్గర్, రాజ్ పిప్లా, మైకల. గుర్తున్నాయి పేర్లు? గుర్తులేవా? Yes. గావిల్గర్, రాజ్ పిప్లా, మైకల హిల్స్ ఇవి ఉంటాయి కదా. ఓకే, ఇవన్నీ కూడా సాత్పురా రేంజ్ లో పార్ట్స్. ఓకే, అందులో ఈ రేంజ్ ఉండదు. సాత్మా రేంజ్ లో సాత్మా కిందకి ఉంటది, వీటి కిందకి. ఏది? ఈ సాత్పురా హిల్స్ కింద వైపు ఉంటుంది. సో సాత్మా హిల్స్ మీకు తెలియకపోయినా పర్వాలేదు, అక్కడ ఉండదు. సాత్మా హిల్స్ అక్కడ ఉండదు. ఓకే, పోనీ అది కాదు, పుష్కర్ తెలుసా? పోనీ పుష్కర్ ఎక్కడ ఉంది తెలుసా? పుష్కర్ వ్యాలీ పేరు ఇప్పుడు వెళ్ళలేదా? పుష్కర్ నేను ఎంత క్లియర్ గా చెప్పాను. పుష్కర్ మధ్యప్రదేశ్ లో ఉందా పుష్కర్? ఓకే, నాసిక్ లో ఉందా? ఏమన్నా ఆన్లైన్? యూపీలో ఉన్నాను. ఎక్కడున్నానా? ఎందుకు ఒకసారి చెప్పు. యూపీ. యూపీ, యూకే, ఏదేదో చెప్పండి. వెంకీ అయితే జమ్మూ కాశ్మీర్ అంటున్నాడు. ఓకే, ఎంత నీట్ గా అంటే నేను నార్థన్ ప్లేన్స్ ఆఫ్ ఇండియా చెప్పేటప్పుడు, రాజస్థాన్ ప్లేన్స్ చెప్పినప్పుడు ఆరావలిస్ లో పుష్కర్ అనే ఒక లేక్ ఉంటది, పుష్కర్ వ్యాలీ ఉంటది, పుష్కర్ వ్యాలీ పక్కనే అజ్మేర్ దర్గా ఉంటది. ఇవన్నీ చెప్పాము. లాస్ట్ పుష్కర్ ఎక్కడుందో తెలియకుండా పోయింది మీకు. ఓకే, పుష్కర్ ఉండేది క్లియర్ గా ఆరావలి హిల్స్ లో ఉంటుంది. ఆరావలి కొండ. ఓకే, ఆరావలి హిల్స్ లో ఉన్నది మహాదేవ్ హిల్స్ కి ఎక్కడ వస్తుందండి? మహాదేవ్ హిల్స్ అంటే సాత్పురా హిల్స్ లో పాటు కదా, అంతేనా? ఎస్. ఓకే, మహాదేవ్ హిల్స్ సాత్పురా హిల్స్ లో పార్ట్. ఇది తీసేయచ్చు. సో మిగిలింది మనకి 1 ఉంది. 1 ఓన్లీ. ఇంకా ఫస్ట్ ఒకటే, శ్రీశైలం ఒకటే కరెక్ట్ అన్నమాట. 2 తప్పే, 3 తప్పే. చాలా ఈజీ పెట్టినానంటే మీరు కాంప్లికేట్ చేసుకుంటున్నారు, లేకపోతే చదవట్లేదు అంతే, వదిలేస్తున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. ఓకే, ఏంటది? ఇండియాలో స్టీల్ ప్రొడక్షన్ ఇండస్ట్రీకి దేని ఇంపోర్ట్స్ అవసరం? చెప్పండి అన్న. ఆన్లైన్, ఆఫ్లైన్ లో వచ్చింది ఆన్సర్. ఆన్లైన్ బి. బియా? నాన్న స్టీల్ గురించి చదవలేదా? పివైక్యూ మళ్ళీ మనకి సెషన్స్ లో వచ్చింది కూడా ఆల్రెడీ. ఓకే, మనకి ఇండియాలో మామూలుగా కోల్ తయారీ ముందు స్టీల్ తయారు చేయాలంటే ఇందులో ఈ 2 అవసరం లేదు పూర్తిగా. ఇంకా రాక్ ఫాస్ఫేట్, సాల్ట్ పేటర్ అవసరం లేదు. స్టీల్ తయారీకి కావాల్సిన మేజర్ ఎక్కువ మనకి మేజర్ గా గుర్తుండాల్సినవి కనీసం ఐరన్ ఓర్ కావాలి, కోల్ కావాలి, మ్యాంగనీస్ కావాలి, లైమ్ స్టోన్ కావాలి, క్రోమ్ కావాలి, అది క్రోమైడ్ కావాలి. ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఐరన్ అంటే స్టీల్ ఇండస్ట్రీకి కావాల్సిన బేసిక్, మరీ బేసిక్ అన్నమాట. ఓకే, ఇందులో సాల్ట్ పేటరు, రాక్ ఫాస్ఫేట్ ఏమీ ఉండవు. కోల్ అన్నింటికంటే ఇంపార్టెంట్. మనం చెప్తాం కూడా, క్లాస్ లో చెప్తాం, పివైక్యూలో ఉంది కూడా. ఓకే, ఏంటి అంటే కోకింగ్ కోల్ అనేది స్టీల్ ప్రొడక్షన్ కోసం వాడతారు. కోల్ అనేది చాలా రకాలు ఉంటుంది. అందులో హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ కోల్ ని మనం కోక్ గా మార్చొచ్చు. కోల్ ని వేడి చేస్తే అది కోక్ గా మారుతుంది, అందులో ఉన్న వేస్ట్ మెటీరియల్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడు దాన్ని కోక్ అని చెప్తాం. అయితే అన్ని రకాల కోల్ ని మనం కోక్ గా మార్చలేము. ఏ కోల్ అయితే కోక్ గా మార్చగలమో దాన్నే కోకింగ్ కోల్ అని చెప్పి పిలుస్తాం. ఏంటండి? కోకింగ్ కోల్ అంటే ఏ కోల్ అయితే కోక్ గా మార్చగలమో అది కోకింగ్ కోల్. ఇది హైయెస్ట్ క్వాలిటీ కోల్. ఇండియాలో దొరికే కోల్ అంతా కూడా సెకండ్ గ్రేడ్ కోల్, అంటే హైయెస్ట్ క్వాలిటీ కాదు, బిట్యుమినస్, సబ్ బిట్యుమినస్ ఈ రేంజ్ లో ఉంటుంది. సో ఇండియాలో ఈ క్వాలిటీ కోల్ లేదు కాబట్టి ఇండియా మోస్ట్ ఆఫ్ ది టైం కోకింగ్ కోల్ ని ప్రపంచంలో వేరు వేరు దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అండ్ దాని అవసరం పర్టికులర్ గా ఉన్నది ఎవరికి అంటే స్టీల్ ప్లాంట్ కి. మిగతా ఎవరికి అవసరం లేదు. థర్మల్ పవర్ ప్లాంట్ కి నార్మల్ కోలే, అందరికీ నార్మల్ కోలే.
స్టీల్ ప్లాంట్ కి ఒక్కరికే కోకింగ్ కోల్ కావాలి. సో కోకింగ్ కోల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది ఇండియా. ఓకేనా? ఓకేనా? ఎస్ సార్. అర్థమైందా? ఆన్లైన్ ఆన్లైన్ ఎస్ సార్. ఎస్. ఓకే. సో ఇది 15 క్వశ్చన్స్ నాన్న. అన్ని క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎక్కువగా కాన్సెప్ట్ ఎక్కువ ఉందా? ఇండియన్ జోగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీలో ఫ్యాక్చువల్ డేటా మొత్తం ఫ్యాక్చువల్ డేటా, చాలా వరకు ఫ్యాక్చువల్ డేటా. అఫ్ కోర్స్ ఇప్పుడు కొంచెం సిస్టమ్ మారింది, కానీ ఇస్తున్నాడు. ఫ్యాక్చువల్ డేటా ఎప్పుడు ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో ఫ్యాక్చువల్ డేటాని చదవాలి, రివర్స్ గురించి చదవాలి, రివర్స్ ట్రిబ్యూటరీస్ గురించి చదవాలి, లొకేషన్స్ తెలుసుకోవాలి. ఓకే, ప్లేసెస్ ని రకరకాల డైరెక్షన్స్ లో అరేంజ్ చేయమంటున్నాడు, లొకేషన్స్ తెలుసుకోవాలి. అన్ని తెలుసుకుంటేనే అవుతుందన్న. ఓకే, అందులో కొన్ని ఈజీ బిట్లు ఉన్నాయి, మళ్ళీ కాన్సెప్ట్ కూడా అడిగాడు. ఈ 15 బిట్లలో ఎన్ని అటెంప్ట్ చేయగలిగారు? ఎన్ని అటెంప్ట్ చేయగలిగారు నాన్న? ఆన్లైన్ కౌంట్ చేయలేదా? ఎన్ని? ఒక 10 అటెంప్ట్ చేశారు 15లో. 8 అటెంప్ట్ చేశారు. పోనీ 8, 9, 10. ఓకే. ఆన్లైన్ మీరు? నో రెస్పాన్సా? ఓకే, సో ఇది ఇక్కడ వరకు టాపిక్ అండి. ఈవెల్ 2015 కంప్లీట్ అయిపోయింది. చాలా తొందరగా మీరు చూస్తే చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. ఒకప్పుడు 8 క్వశ్చన్స్ మనకి చాలా టైం పట్టింది. బట్ 15 క్వశ్చన్స్ ఎందుకు తొందరగా అయిపోయింది? మీకు అలవాటు అయిపోయింది. క్వశ్చన్స్ రిపిటేటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ అలవాటు అవుతున్నాయి అలాగా. ఓకే, సో ఇది క్వశ్చన్స్. మళ్ళీ రేపు సెషన్ లో 2014 డిస్కస్ చేద్దాం. ఓకే, అంతవరకు బాయ్ బాయ్.